విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలోని 98వ వార్డును 120కి పెంచే ప్రక్రియ జరుగుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్, పెందుర్తి మండలాల్లోని 79 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసేందుకు గ్రామ సభల ద్వారా తీర్మానాలు పంపుతున్నట్లు చెప్పారు. హైవేలో కలిపే దగ్గర అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఇట్లాగా కొన్ని చిన్న ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ కూడా దానికి ఒక స్పెషల్గా ఒక టాస్క్ ఫోర్స్ లాగా పెట్టి దాన్ని మనం ఢిల్లీలో ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఢిల్లీ లెవెల్లో ఏమైనా క్లియరెన్స్ కావాల్సి వచ్చాయంటే ఏం చేయాలనేది ఆర్జే శ్రీకాంత్ గారి ఒక ఆఫీసర్ని దీనికి ప్రత్యేకంగా పెట్టారు. అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని ఈ టెక్నికల్ ఇబ్బందులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే నేషనల్ హైవేస్ కానీ ఇట్లా ఎవరితో ఏమైనా ఉంటే అవన్నీ కోఆర్డినేట్ చేసుకునే దానికి అవన్నీ ఒక పక్క కంప్లీట్ అవుతా ఉన్నాయి. వీటితో పాటు ప్రధానంగా మనకి ఫ్యూచర్లో, ఎందుకంటే వైజాగ్ అనేది ఎప్పుడో 20-25 ఇయర్స్ బ్యాక్ రోడ్స్ వైండింగ్ అయిపోయాయి. అప్పుడున్న ట్రాఫిక్కి సంబంధం లేదు. అప్పుడున్న పాపులేషన్కి సంబంధం లేదు. అప్పుడున్న 4 వీలర్స్ ఇప్పుడున్న 4 వీలర్స్ సంబంధం లేదు. మల్టిపుల్ ఫోల్డ్స్లో పెరిగి ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రోడ్స్ వైండింగ్ చేయాల్సిన అవసరం ఉంది, ఫ్లైఓవర్స్ అవసరం ఉంది, మెట్రో అవసరం ఉంది. వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రత్యేకంగా మీరు చెప్పినట్టుగా కోస్టల్ కారిడార్ ఏదైతే విశాఖపట్నం దగ్గర నుంచి అప్ టు ఎయిర్పోర్ట్ దాకా దాన్ని చేయాలని ఇవన్నీ అవసరం ఉంది. వీటి మీద ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఇవన్నీ కూడా ఎంత స్పీడ్గా కంప్లీట్ చేస్తే అంత త్వరగా ఈ ట్రాఫిక్ సమస్యలు కూడా తీరుతాయి. మీరు హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు కూడా స్టార్టింగ్లో ఇలా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ వచ్చింది, ఓఆర్ఆర్ వచ్చింది. ఇప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ అందరూ కంఫర్టబుల్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇనిషియల్గా టీచింగ్ ప్రాబ్లమ్స్ కొన్ని రోజులు ఉంటాయి. డెఫినెట్గా ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ చూశారు మీరు కూడా చాలామంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు స్టాండర్డ్స్లో చాలా ఎక్సలెంట్గా చేశారు. మనకి ఓకే వైజాగ్ ఎయిర్పోర్టు డిస్టెన్స్ వచ్చి మీకు కన్వెంట్ కావచ్చు, కానీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఉండాల్సిన అన్ని ఎలివేషన్స్ అన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి బ్రహ్మాండమైన దీంట్లో చేశారు. భవిష్యత్తులో అది ఒక మంచి డెస్టినేషన్గా అవుతుంది. ఆంధ్రప్రదేశ్కు ఒక గ్రోత్ ఇంజిన్గా భోగాపురం ఎయిర్పోర్ట్ మారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంటర్నేషనల్ కనెక్షన్స్ కూడా త్వరలోనే పెరుగుతాయి. ఒక పక్క గూగుల్ లాంటివి కూడా సర్వేయంగా పనులు అవుతా ఉన్నాయి. మిగతా ఐటీ కంపెనీస్ నేను చెప్పాను మీకు 15 5-స్టార్ హోటల్స్ విశాఖపట్నంలో ఈరోజు అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఇది వరకు ఏదో ల్యాండ్ లేకపోతే డిపిఆర్ స్టేజ్లో కాదు, అండర్ కన్స్ట్రక్షన్ 15 5-స్టార్ హోటల్స్. అది నేమ్ ఎనీ ఒబెరాయ్ కావచ్చు, హిల్టన్ కావచ్చు, హయత్ కావచ్చు, లేకపోతే మ్యారియట్ కావచ్చు, తాజ్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఇట్లా అన్ని మైఫేరు, మైరా, క్రౌను, ఇట్లా ప్రతి బ్రాండ్ హోటల్ కూడా విశాఖపట్నం వస్తూ ఉన్నాయి. అంటే అంత పొటెన్షియాలిటీ వాళ్ళ బిజినెస్ సర్వేలో చేసుకుంటే కూడా వైజాగ్ ఈజ్ ది ప్లేస్, అది ది డెస్టినేషన్. అటువంటి వైజాగ్లో మనం చేసుకోవాలి యాక్టివిటీ మీద చేస్తే అన్నీ వస్తూ ఉన్నాయి. టూరిజం ప్రాజెక్టులు చూస్తూ ఉన్నాయి మీరు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. మెగా హౌసింగ్ ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా అది ఎయిర్పోర్ట్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్గా తయారు కాబోతాం. సార్ ఇప్పుడు బాటిల్ నెక్స్ అయిన హనుమంతవాడ కావచ్చు, కార్షెడ్ జంక్షన్ కావచ్చు, మమ్మాద్ జంక్షన్ కావచ్చు, ఇవి చాలా ఒక ప్రయాణం చేయాలంటే అరగంట నుంచి గంట పడుతుంది. దీనికి ఏది సొల్యూషన్ ఏమైనా మీరు ప్రొవైడ్ చేశారా? అదే నేను మీకు అడగకముందే నేను చెప్పాను. మనకి హనుమంతవాడ జంక్షను, మధురవాడ ఇక్కడ ఏదైతే మనకి సిగ్నల్ పడిందంటే మనకి చూస్తున్నాం ఈ పీక్ అవర్స్లో చాలా ఇబ్బందిగా ఉంది. వీటి మీదనే ఇప్పుడు మనం మొత్తం హెల్త్ సిటీ ద్వారా అడివరం నుంచి సంటాంగ్ కలిపేది ఒక రోడ్డు, అట్లాగే ఆనందపురం దగ్గర, అక్కడ మన తాళవలస దగ్గర, ఇట్లా అన్నైతే ఏదైతే పెనగాడి, వేపకొండ రోడ్డు, ఇట్లా 5-6 రోడ్లు అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. వాటితో పాటు మెట్రో, అలాగే ఫ్లైఓవర్స్, ఈ బీచ్ రోడ్లు ఇవన్నీ కంప్లీట్ అయితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవుతాయి. ఓకే, ఎట్లా ఏ సదుపాయం పెరగలేదు? కాదు. ఓకే ఏదైతే వాటర్ ఉంది పోలవరం నుంచి తెస్తామంటున్నారు, ఎక్కడ పెడతారు? దానికి ప్రతిపాదనలు లేవు. ప్రతిపాదనలు లేవు, డిస్కషన్ లేవు. మన మినిస్టర్ గారు రివ్యూ పెట్టింది విఎంఆర్డీలో, అది వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్.
ఏదైతే ఇప్పుడు పోలవరం రేపు 3వ తారీఖు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ అవుతా ఉంది. అలాగే మనకు ఒక 25,000 హౌస్ పట్టాలు కూడా విశాఖపట్నం తెచ్చుకోబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా పక్క అవుతా ఉన్నాయి. మరి మీరు అన్నట్టు వాటర్ తెస్తే ఎక్కడ పెట్టుకోవాలి? ఇప్పుడున్న ఏలూరు కెనాల్ కెపాసిటీ చాలదు, తెస్తారు, తెచ్చిన తర్వాత వాటర్ ఏం చేస్తారు? డైరెక్ట్గా ఇవ్వలేం కదా, స్టోరేజ్ కావాలి, రిజర్వాయర్లు కావాలి. దీని మీద స్పెసిఫిక్గా యాక్షన్ ప్లాన్ కోసం మన మినిస్టర్ గారు వచ్చింది, మాట్లాడింది. మొత్తం ఎన్ని టీఎంసీల వాటర్ వస్తుంది, ఎంత స్టోరేజ్ కెపాసిటీ కావాలి, ఉన్న ఇప్పుడు ముడసలోనే చేస్తే అప్గ్రేడ్ చేస్తే ఎంతవరకు అవుద్ది, లేకపోతే మేఘాద్రి గడ్డ ఏం చేయొచ్చు, లేకపోతే ఇప్పుడు మాకు కొన్ని వేరే ఉన్నాయి, శంభువానిపాలెం, కొండకర్లావా, ఇట్లా కొన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, అవన్నీ చేస్తే ఎంత అవుద్ది, లేదు న్యూ రిజర్వాయర్లు మెయింటైన్ చేయాలంటే ఎంత కావాలి, దానికి ఎంత ల్యాండ్ కావాలి, ఎన్ని రోజులు పడుతుంది, ఇవన్నీ కూడా రివ్యూ చేయడానికి మన మినిస్టర్ గారు వచ్చారు. దాని మీదే మాట్లాడారు. మీరు ఇక్కడ కూర్చొని మీరు ఏం మాట్లాడుకోవట్లేదు, ఎట్లా ఎన్ని మాట్లాడుతున్నారు జరుగుతూ ఉన్నారు. రైట్. అందుకే డేటా సెంటర్లకు సంబంధించి అవసరమైన మౌలిక వస్తువుల గురించి జిల్లా నాయకులు కానీ జిల్లా అధికారులు కానీ ఎక్కడ ఒక ముక్క చెప్పండి. అధికారుల దగ్గర ఏ సమాచారం లేదు. పవర్కి సంబంధించి ఎలా ఇస్తారంటే మేము ఇవ్వట్లేదు, ఇక్కడ ప్రాంతం చూసుకుంటుంది, అమరావతిలో జరుగుతున్నాయి. వాటర్కి సంబంధించి ఉన్న రిజర్వాయర్లోనే పూడికి తీసే పరిస్థితులు లేవు, వాటికి మరమ్మతులు లేవు. రేపేమో పోలవరం నీళ్ళు వచ్చేస్తుంది, ఎక్కడ పెట్టుకుంటారు? మీకు ఆంధ్రప్రదేశ్లో మీ నియోజకవర్గంలోనే గత 6 నెలల నుంచి ఇంటికి కనెక్షన్ కూడా ఇవ్వట్లేదు. వాటర్ కనెక్షన్ జీఎంసీ వాడు ఇంటికే వాటర్ ఇవ్వలేని పరిస్థితిలో డేటా సెంటర్లకి మేము వాటర్ ఇచ్చేస్తాము, గిగావాట్లు ఇచ్చేస్తాము, ఎడంగాలం అసలు ఎవరు మాట్లాడలేదు. సమాధానం చెప్పండి. కాదు, ఒక నిమిషం. ఇప్పుడు మీరందరూ మీడియాలో యాక్టివ్ ఉన్నోళ్ళే కదా. ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని